3,000 కోట్ల కలెక్షన్ల మీద జక్కన్న కన్నేశాడా? ఇప్పుడు ఎస్ఎస్ఎంబి 29 చిత్రం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 3,000 కోట్ల రూపాయల కలెక్షన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో జక్కన్న ఉన్నారా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. దర్శక ధీరుడు రాజమౌళి గారు 3,000 కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని, ఆయన 3,000 కోట్ల కలెక్షన్ల మీద కన్నేశారు. ఎస్ఎస్ఎంబి 29 చిత్రం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 3,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి అనేటువంటి పట్టుదలతో ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, అందుకే హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, నిజంగా 3,000 కోట్ల రూపాయల మీద ఆ కలెక్షన్ల మీద రాజమౌళి కన్నేశాడంటే ఏం చెప్తారు? ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ మొన్న మొదలైందని చెప్పేసి మనం చూసాం. అల్యూమినియం ఫ్యాక్టరీలో తడి చప్పుడు లేకుండా, ఒకవేళ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ముందుగా చెప్పకపోయినా మీడియాకి అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది ఆశించారు. ప్రధానంగా ఇద్దరు ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ ఇద్దరు కూడా దానికి సంబంధించినటువంటి ఏదో ఒకటి సమాచారం, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి అని పాపం ఎంతగానో ఎదురు చూస్తే వాళ్ళ ఆశలు నీరు కార్చేశాడు రాజమౌళి. సో ఇది చాలామందికి అర్థం కాలేదు. ఏంటి, RRRకు ముందు ఆయన అంత ప్రచారం చేశాడు, షూటింగ్కి ముందే ఆ సినిమా ఏ బ్యాక్డ్రాప్లో తీస్తున్నాడు, ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుందని ముందే చెప్పేశాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు షూటింగ్ స్టార్ట్ చేసి పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పటికి కూడా ఆ సినిమా సంబంధించి అసలు ఎందుకు అఫీషియల్గా ఒక్క మాట బయటికి, వాళ్ళ కనీసం వాళ్ళ హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్లో అయినా సరే ఇవాళ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయని పెట్టుకోవచ్చు కదా ఒక పోస్టు, అవి కూడా లేవు. హీరో నుంచి లేదు, డైరెక్టర్ నుంచి లేదు. సో ఇది ఒక సర్ప్రైజింగ్, లేక కొంతమందికి అయితే షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే మార్కెటింగ్ జీనియస్ అయినటువంటి రాజమౌళి ఇలా చడి చప్పుడు లేకుండా ఎందుకు చేశాడు, ఆయన ఏ స్ట్రాటజీని పాటిస్తున్నాడు ఈ సినిమాకి అని. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి అంటే ఇన్సైడ్ సర్కిల్స్ ద్వారా ఆయనకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆయన యూనిట్ మెంబర్స్ కానివ్వండి లేదా బయట వాళ్ళు కానివ్వండి, సో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. సో ఈయన టార్గెట్ ఈ సినిమా కోసం 1,000 కాదు, 2,000 కాదు, ఏకంగా 3,000 కోట్లు పెట్టుకున్నాడు టార్గెట్. దానికి తగ్గట్టుగా ఈయన ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది చెప్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు, బాహుబలి 2 అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 1,000 కోట్ల గ్రాస్ సాధించినటువంటి భారతీయ చిత్రంగా అది చరిత్ర పుటలోకి ఎక్కింది. తర్వాత ఎన్ని సినిమాలైనా రానివ్వండి, ఫస్టే. సో అట్లా బాహుబలి 2 అనేది ఒక చరిత్ర. సో అది ఎంత పొటెన్షియాలిటీ చూపించింది. ఏకంగా జపాన్లో రిలీజ్ అయింది, జపాన్లో మంచి కలెక్షన్ సాధించింది, చైనాలో సరిగా ఆడలేదు. అలా మొత్తంగా చూసుకుంటే 1,800 కోట్లు పైనే అది రాబట్టింది వరల్డ్ వైడ్గా. ఆ తర్వాత ఆయన RRR సినిమా తీశాడు, అది 1,300 కోట్లు, 1,200 పైన 1,300 కోట్లు దాకా. ఇందులో బాహుబలి కంటే కూడా RRRకి ఎక్కువ జపాన్లో ఎక్కువ ఆదరణ లభించింది. సో అట్లా ఆయన ఆ మార్కెట్ పరిధి విస్తరించింది. ఈవెన్ అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు, ఇండియన్స్ కాకుండా అక్కడ ఉండే అమెరికన్స్ కూడా RRR గురించి చాలా గొప్పగా చెప్పారు. అది ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉందని చెప్పేసి రాసుకొచ్చారు. అక్కడ ఆడియన్స్, లోకల్ ఆడియన్స్ చూశారు. అమెరికాలో లోకల్ ఆడియన్స్ కూడా ఆ RRR రిలీజ్ చేసినప్పుడు అక్కడ చాలామంది చూశారు. అట్లా రాజమౌళి పేరు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ పేరు అలా వాళ్ళందరికీ కూడా తెలిసాయి. ఇప్పుడు మరి బాహుబలి 2నే 1,800 కోట్లు అయింది, పుష్ప 2 దాన్ని రీచ్ అయింది, దంగల్ వచ్చేసి ఆల్మోస్ట్ 2,000 crores ఉంది. మరి ఈయన 2,000 కోట్లు ఎందుకు టార్గెట్ పెట్టుకుంటాడు? సో దానికి మించి, అంతకు మించి అంటారు, అంతకు మించి. ఇప్పుడు 2,000 అనేది అసలు లెక్కలో లేదు. అసలు 2,000 కోట్లు, 2,000 కోట్లు టార్గెట్ అనేది కూడా పక్కన లేదు. ఇప్పుడు ఆయన మినిమమే టార్గెటే 3,000 కోట్లు ఈ సినిమాతోటి ఎలా రాబట్టాలి, సో ఆ కలెక్షన్ ఎలా సాధించాలి, దానికోసం ఏం చేయాలి.
అనేది ఇప్పుడు ఆయన టార్గెట్గా పెట్టుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. పైగా ఈ సినిమాకి ఇప్పుడు దాకా రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్ అని, అలాగే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వాళ్ళిద్దరూ కూడా నెగిటివ్ రోల్స్ పోషిస్తున్నారని అని రకరకాలు వచ్చాయి. తర్వాత పృథ్వీరాజ్ సుకుమార్ను ఫైనలైజ్ అయ్యాడని మాత్రం మనకు బాగా తెలిసింది. బాగా ఇన్సైడ్ సోర్సెస్ నుంచి మెయిన్ విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ అనేది తమిళంలో మనకు బాగా తెలిసినటువంటి యాక్టర్, మలయాళ నటుడు. సారీ, తమిళం అన్నాను నేను, మలయాళ నటుడు. సో తను హీరో నుంచి విలన్ నుంచి డైరెక్టర్ రకరకాల కోణాలు తను ప్రదర్శిస్తున్నాడు ప్రతిభ. సో అతను ఇందులో ఈ సినిమాలో చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియాంక చోప్రా ఉందా లేదా అనేది మాత్రం ఇంకా ఇప్పటివరకు కూడా మనకి ఇన్సైడ్ సోర్సెస్ నుంచి కూడా ఆ సమాచారం రాలేదు. అదంతా కేవలం స్పెక్యులేషన్ అన్నట్టు చెప్తున్నారు. మరి షూటింగ్ కూడా ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. మరి ఇప్పుడు దాకా కాస్టింగ్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు కదా, అంటే దాన్ని కూడా చాలా సీక్రెసీ పాటిస్తూ ఉన్నారు. ఎవరో కూడా ఆ యూనిట్ ఏ విషయాన్ని బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడడంలో జక్కన్న ముందుంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఈవెన్ నేను కూడా నాకు తెలిసిన ఆ యూనిట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని నేను టచ్ చేసి చూశాను. మాకు తెలియదా అన్న అలా దాట వేస్తున్నారు. అవి మాకు తెలియదండి అని. సో అంత గోప్యత వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, బయట చెప్పడానికి ఇష్టపడట్లేదు. సో అలా చేస్తున్నారు. అయితే ఈయన ఏదేమైనప్పటికీ కూడా మహేష్ బాబు తనని, అంటే మహేష్ బాబుని వాళ్ళిద్దరిని కూడా గ్లోబల్ స్టార్స్ని చేసినట్టు తనను కూడా గ్లోబల్ స్టార్ చేయబోతున్నాడు. ఒక భుజస్కంధాల మీద వేసుకున్నాడు. అంటే మహేష్ బాబు అనే వ్యక్తితోటి ఇద్దరు కూడా ఒకరికొకరు కలగన్నారు పని చేయాలని. 15 సంవత్సరాల క్రితమే మహేష్తో పని చేయాలనేది రాజమౌళి కళ అయితే అప్పుడు ఆయనతో పని చేయాలనేది మహేష్ బాబు కళే. ఓకే. ఎందుకంటే 15 సంవత్సరాలు 2010లోనే మేలో మహేష్ బాబు ఒక ట్వీట్ చేశాడు. సో మేమిద్దరం కలిసి పని చేయాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు, మేము కూడా కోరుకుంటున్నాం, ఫైనల్లీ అని వదిలేశాడు. అట్లా పాస్ చేశాడు. అంటే ఫైనల్గా అయిపోతుంది అని చెప్పాడు. కానీ అది కాలప్పుడు, ఎందుకంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కథా చర్చలు నడిచాయి. చాలా రోజులు డిస్కషన్స్ ఇద్దరి మధ్య జరిగాయి. కానీ ఎందుకో సంభవం అది వర్కౌట్ కాల. సో అప్పటి నుంచి కూడా నిర్మాతలో వేరే ఏ సినిమా కూడా ప్రొడ్యూస్ చేయకుండా కేఎల్ నారాయణ గారు ఏ సినిమాని ప్రొడ్యూస్ చేయాలి, చేస్తే ఈ సినిమానే చేస్తాను అంతే అని ఆయన కూర్చున్నారు. ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటూ వచ్చారు. సో పైగా ఏంటి, వీళ్ళిద్దరూ కూడా అప్పట్లోనే 15 సంవత్సరాల క్రితమే ఇద్దరు కూడా అడ్వాన్సులు తీసుకున్నారు ఆయన దగ్గర. ఓకే. మహేష్ బాబు, రాజమౌళి. సో అది ఉంటుంది కదా, ఆయన అడిగి మళ్ళీ తిరిగి తీసుకుందా లేదు, వీళ్ళు ఇచ్చింది లేదు. అంటే ఎట్టని మళ్ళీ కలిసి పని చేస్తాం కదా అని చెప్పేసి ఉద్దేశంతో. సో ఫైనల్గా 15 సంవత్సరాల తర్వాత అప్పటి ఆ కళ ఇప్పుడు ఇద్దరు కూడా నిజం చేసుకుంటున్నారు. ఒకరితో ఒకరు కలిసి పని చేయాలి అనేది వాళ్ళ కళ. అందుకని మహేష్ బాబుని ఎలా చూపించాలనేది, అలాగే ఆ స్టోరీ కానివ్వండి మొత్తం. అంటే మనకు తెలుసు రాజమౌళి సినిమాల్లో హీరో క్యారెక్టర్తో పాటు మిగతా వాళ్ళకి కూడా విలన్లు కానివ్వండి చిన్న పాత్రలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది, కథలో కీలకంగా ఉంటాయి. సో అట్లా ప్రతిదీ కూడా చాలా మైల్యూట్గా ఈ సంవత్సరం నుంచి కూడా దాని మీదే కూర్చున్నాడు రాజమౌళి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకొని ఇప్పుడు దిగాడు. ఈ నెలలోనే సెకండ్ హాఫ్లో రెగ్యులర్ షూటింగ్ అనేది మొదలు కాబోతూ ఉంది అనేది మనకు అందినట్టు సమాచారం. అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఓపెనింగ్ జరిగింది, ఎక్కడైతే ఓపెనింగ్ జరిగిందో అక్కడే ఇంకొక రోజు కూడా షూటింగ్ చేశారు. సో ఇప్పుడు అంటే విజయవాడలో ఒక సెట్ వేశారు. సో అక్కడ జరగబోతుంది. అంటే ఈ కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన సెట్స్ వేశారు, భారీ సెట్. ఓకే. సో అది వీళ్ళకి యాక్చువల్గా ఒక పర్మనెంట్ ప్లేస్ అది. అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. ఓకే. రోజు అక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడే ఉండి ఫైట్ మాస్టర్లు రిహార్సల్స్ చేస్తున్నారు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఆయన ఆస్థాన ఫైట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో కింగ్ సల్మాన్, ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. సో ఈయనే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా స్టంట్మెంట్స్ రాబోతున్నారు. సో మొత్తంగా ఇట్లా అంటే క్యాస్ట్ అండ్ క్రూ కూడా, నటులు అలాగే ఎవరైతే సాంకేతిక సిబ్బంది ఉంటారో
వాళ్ళు అటు ఇండియాకి అలాగే హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళు కూడా అంతమంది ఉండే అవకాశం ఉంది. అంతమందిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఓకే. పైగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎందుకంటే 2027 ఫస్ట్ హాఫ్లోనే వేసవిలోనే ఈ సినిమాని తీసుకురావాలి అనేది రాజమౌళి ప్లాన్. అంటే వచ్చే సంవత్సరం ఇప్పటి నుంచి ఇంకో సంవత్సరం కల్లా ఫినిష్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఎక్కువ అంటే నాకు తెలిసి మరి సంవత్సరం ఉంటుందా లేకపోతే 6 months ఉంటుందా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది ఇంకా మనకు పూర్తిగా సమాచారం లేదు. కానీ బట్ వందల మంది ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో, అది ఇంతకుముందు నేను కూడా చెప్పాను, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా విరివిగా ఉపయోగించుకోబోతున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్గా కూడా ఇది ఒక చరిత్రకి ఎక్కబోతోంది. ఓకే. సో అది ఏ మేరకు దాన్ని ఉపయోగించుకుంటారు ఏంటి అనేది ఇప్పటికే దాంట్లో తను తర్ఫీదు కూడా పొందాడు. ఏఐ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు రాజమౌళి. ఓకే. అంటే రానున్న రోజుల్లో SSMB 29 చిత్రం 3,000 కోట్ల రూపాయల కలెక్షన్ క్లబ్లో చేరడం ఖాయం అంటారు. ఎస్. ఇప్పుడు అది 2,000 అంటే దాని కళ్ళకి 2,000 అనేది చిన్న విషయమే. అది 3,000 ఇంకా అంతకంటే ఎక్కువ. ఓకే. అది 4,000కి వెళ్తుందా ఇంకా ఎక్కువ వెళ్తుందా అనేది చూడాలి. ఎందుకంటే అది కేవలం ఇండియన్ ఫిల్మ్ కాదు, ఇక ఇంటర్నేషనల్ ఫిలిం. సో అన్ని దేశాల్లో కూడా నాకు తెలిసి 30 నుంచి 40 దేశాల్లో దాన్ని రిలీజ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. సో ఇంత భారీ స్థాయిలో అంటే రాజమౌళి పేరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత RRRకి రాజమౌళి ఈ సినిమాని తీసిన డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. పైగా జేమ్స్ క్యామరూన్ లాంటి డైరెక్టర్లు కూడా రాజమౌళిని పొగడతలతో ముంచెత్తారు. సో దాంతో ఆయన అందరికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ గోయర్స్కి ఆయన పేరు తెలిసింది. దాన్ని యూటిలైజ్ చేసుకొని దానికి తన స్టైల్ మార్కెటింగ్ స్ట్రాటజీని జోడించి ఆయన దాన్ని ప్రపంచ దేశాల్లో ఈ సినిమాని ఏకకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు అంటే ఇప్పటి నుంచే మొదలు పెట్టేశాడు. ఓకే. సైమల్టేనియస్గా ఈవెన్ జపాన్లో కూడా జపాన్ భాషలో అదే ఇక్కడ రిలీజ్ అయ్యే టైంకి జపాన్లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఈ సినిమాకి ఎక్కువగా ఉండే SSMB 29కి. సో మొత్తంగా అలా ఈ సినిమాతోటి అసలు అంటే రాజమౌళి మనం అనుకున్న దానికంటే కూడా ఆయన తరం దర్శకులు కానీ మిగతా వాళ్ళు కానీ ఆలోచించే దానికంటే కూడా చాలా ముందు ఉంటాడు, అడ్వాన్స్గా ఉంటాడు టెక్నికల్గా కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ పరంగా కానీ. సో అందుకనే ఇది ఈజీగా 3,000 కోట్లు అనేది ఈ సినిమా టార్గెట్, దాన్ని ఈజీగా దాటేస్తుంది అనేది చాలామంది నమ్ముతున్నటువంటి విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.